హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ వ్లాగ్స్. ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ మేక్స్ టు సబ్స్క్రైబ్ అండి. అండ్ టుడే రెసిపీ వచ్చేసి మనకి చికెన్ ఫ్రై బిట్ అనమాట. చికెన్ ఫ్రై బిట్ని మనం చాలా ఇష్టంగా తింటాం కాబట్టి మనం ఇంట్లోనే ఎలా హెల్తీగా చేసుకోవాలో నేను చూపిస్తాను. అలాగే సింపుల్ ఇంగ్రీడియంట్స్ పర్ఫెక్ట్ రైస్తో రెస్టారెంట్ స్టైల్లో ఎలా చేసుకోవాలో చెప్తాను. ఇలా అయితే ఫాలో అయిపోండి. ఇంకెందుకు ఆలస్యం చూసేద్దామా. ఇప్పుడైతే మనం 2 గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్ని అయితే తీసుకోవాలండి. అండ్ నా క్వాంటిటీ తగ్గట్టు నేను 2 గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్ని అయితే తీసుకున్నాను. అండ్ మీకు తగ్గట్టు మీరు ఎన్ని గ్లాసెస్ తీసుకోవాలనుకుంటే అది మీ ఇష్టం అండి. అంటే మీరు ఒక కొలత అనేది పెట్టుకోవాలి, ఎంత తీసుకుంటున్నాం ఏంటని చెప్పి. సో అలా తీసుకున్న తర్వాత మనం ఆ రైస్ని అనేది మంచిగా వాష్ చేసుకోవాలంటే ఒక 2 టైమ్స్ అన్న వాష్ చేసుకొని ఇంక మళ్ళీ వాటర్ వేసేసి ఇంకా పక్కన పెట్టేయండి. ఇప్పుడు మనం ఒక గిన్నె పెట్టుకొని అందులోకి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్తో పాటు మీకు నెయ్యి ఉంటే నెయ్యి కూడా వేసుకోవచ్చండి. సో అలా అలా ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత మనం చిన్నది ఒక చెక్క, ఒక ఇలాచి, బిర్యానీ ఫ్లవర్ వేసుకోవాలి. అలాగే 2 బిర్యానీ ఆకులు కూడా వేసుకోవాలి. సో ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత ఒక మీడియం సైజు ఆనియన్, 2 పచ్చిమిర్చి వేసుకొని సన్నగా తరుక్కుని మనం అవి కూడా వేయించుకోవాలి మంచిగా. సో గోల్డెన్ బ్రౌనిష్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత అందులోకి కొంచెం కరివేపాకులు వేసుకోవాలి. ఇది చాలా టేస్టీ అండ్ స్మెల్ వస్తుంది కాబట్టి మనకి కర్రీకి అనేది చాలా బాగుంటుంది అన్నమాట. సో అలా వేగిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం పేస్ట్ వేసుకోవాలి. అల్లం పేస్ట్ అనేది మనం యాజ్ యూజువల్గా కర్రీకి ఎలా వేసుకుంటామో సేమ్ అవేనండి ఇంగ్రీడియంట్స్ కూడా. సో అలా పేస్ట్ చేసుకొని 2 వేసుకోవాలి, 2 టేబుల్ స్పూను. అలా వేసుకుని వేయించుకున్న తర్వాత స్లిమ్లో పెట్టి వేయించుకోవాలి. ఆయిల్లో పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలన్నమాట. అండ్ నేను చికెన్ అయితే నేను ముందుగానే పసుపు, ఉప్పు అన్నీ వేసుకుని కారం కూడా వేసుకుని మ్యారినేట్ చేసుకున్నాను. సో అది కూడా మనం వేసేసుకుని సిమ్లో పెట్టి వేయించుకోవాలన్నమాట. సో అలా వేయించుకుని అలా కాసేపు వేయించుకుని సిమ్లో పెట్టుకోవాలి. అలా పెట్టుకున్న తర్వాత మనం ఒక టేబుల్ స్పూన్ పసుపు అయితే యాడ్ చేసుకోవాలి. పసుపు యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకుని స్లిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. అది కూడా వేగిన తర్వాత కొంచెం పెరుగునైతే వేసుకోవాలి. చిన్న గ్లాస్ ఆఫ్ పెరుగును వేసుకుంటే కనుక మనకి ఆ కర్రీ అనేది స్ట్రక్చర్ బాగుంటుంది. అలాగే చికెన్ పీస్ అనేది జ్యూసీగా కుక్ అవుతుంది అన్నమాట. మనం తినేటప్పుడు మనకి చాలా మెత్తగా బాగుంటుంది అనమాట చికెన్ అనేది. సో పెరుగు వేసుకుని కొంచెం వేయించుకున్నాక అప్పుడు ఒక టేబుల్ స్పూన్ కారం, కొంచెం చికెన్ మసాలా, అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే కొంచెం గుప్పెడు కరివేపాకు. సో ఇవన్నీ వేసుకుని మనం స్లిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. సో ఇవన్నీ మనం వేయించుకుంటే మనకి ఈ మసాలాలన్నీ మనకి చికెన్ పట్టి చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి స్లిమ్లో పెట్టుకుని మనం మగ్గించుకుని వేయించుకోవాలన్నమాట. సో ఇలా వేగిన తర్వాత మనకు ఆయిల్ పైకి తేలుతుంది కదండి, అప్పుడు కొంచెం కొద్దిగా కొత్తిమీర వేసుకొని మళ్ళీ వేయించుకోవాలి కొంచెం లైట్గా. అలా వేగిన తర్వాత మనకి చికెన్ మంచిగా కుక్ అయిపోవాలన్నమాట. అంటే మీరు ఒకసారి చెక్ చేసుకోండి చికెన్ అనేది బాగా ఉడికిందో లేదని. ఒకవేళ ఉడకకపోతే కనుక మనం కొంచెం వాటర్ వేసుకుని దగ్గరగా గ్రేవీ కింద చేసుకోవాలన్నమాట. అండ్ మన చికెన్ అనేది పక్కకు తీసుకోవాలి, ఎందుకంటే చికెన్ లేయర్ కింద వేసుకుంటాం కదా. సో ఇప్పుడు రైస్కి అయితే ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా గిన్నె పెట్టుకొని మనం తీసుకున్న 2 గ్లాసెస్ రైస్కి ఆ రైస్ మునిగేంత వరకు మనం వాటర్ తీసుకోవాలన్నమాట. వాటర్ తీసుకున్న తర్వాత అందులోకి ఓల్ గరం మసాలా అన్నీ వేసుకోవాలి. ఆ మసాలా వేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ కానీ లెమన్ కానీ వేసుకోవాలి. మనం ఆయిల్ అయ్యి వేసుకుంటే కనుక మనకి రైస్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది, విరిగిపోకుండా పొడి పొడిగాడుగా వస్తుంది అన్నమాట. సో అలా వేసుకున్న తర్వాత కొంచెం అల్లం పేస్ట్ వేసుకోవాలి. సో ఇలా మరిగిన తర్వాత మనం ఉప్పు వేసుకోవాలి. మనకు బిర్యానీకి సరిపోయే తగ్గట్టు ఉప్పుని అనేది మనం ఇప్పుడే యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడే చెక్ చేసుకొని సో అలా మరిగిన తర్వాత మనం కొంచెం కొత్తిమీర, అలాగే కొంచెం కరివేపాకు ఇవి కూడా వేసుకుని మంచిగా మరిగించుకోవాలి. ఇలా మరిగిన తర్వాత మనం నానబెట్టుకున్న రైస్ ఏదైతే ఉందో ఆ రైస్ కూడా వేసుకుని మంచిగా కుక్ చేసుకోవాలండి. మనం అస్తమానం తిప్పేస్తే మనం రైస్ అనేది విరిగిపోద్ది కాబట్టి మనం మెల్లమెల్లగా తిప్పుకోవాలన్నమాట అందులో. సో అలా అయిన తర్వాత మనకి ఒక 70% మాత్రమే రైస్ కుక్ చేసుకోవాలి. మనకి మెత్తగా అయిపోతే రైస్ అనేది పర్ఫెక్ట్గా రాదండి, జావగా మెత్తగా అయిపోద్ది. కాబట్టి మనకి పొడిగా రావాలంటే 70% ఉడికించుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కుక్ చేసుకున్న చికెన్ గిన్నె అవుతుందో అది పెట్టుకోవాలి. మీకు అదైనా పెట్టుకోవచ్చు, వేరే గిన్నె అన్నా పెట్టుకోవచ్చు. సో అలా పెట్టుకుని
మనం ఉడికించుకున్న రైస్ ఏదైతే ఉందో అది మనం ఫస్ట్ లేయర్ కింద వేసుకోవాలన్నమాట. అండ్ ఫస్ట్ లేయర్ వేసుకుని ఆ మొత్తం ఆ గిన్నెంతా స్ప్రెడ్ అయ్యేటట్టు రైస్ని మనం స్ప్రెడ్ చేసుకోవాలి దాని నిండా. అలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం దానిపైన చికెను, అలాగే కొంచెం కొత్తిమీర, కరివేపాకు వేసుకోవాలి. మీ దగ్గర ఉంటే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవచ్చండి, నేనైతే వేయలేదు. సో మీరు అలా అవి కూడా వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. సో ఇలా వేసుకున్న తర్వాత 1 లేయర్ కింద అలా మీకు ఎన్ని లేయర్స్ వస్తే సేమ్ అలానే ప్రాసెస్తో ఎన్ని లేయర్స్ వస్తే అన్ని లేయర్స్ వేసుకోవాలండి. నేనైతే నాకు 3 లేయర్స్ అయితే వేసాను. అండ్ లాస్ట్ లేయర్కి వచ్చేసరికి నేను పైన చికెను, కొంచెం కొత్తిమీర, కరివేపాకు వేసానండి. అలాగే మనకి ఫుడ్ కలర్ ఉంటే మనకి ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చండి, అది మీ ఇష్టము, అంటే ఆప్షనల్ అనమాట. నేనైతే ఫుడ్ కలర్లో కొంచెం పసుపు కూడా వేసానండి, అంటే మనకి కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది కాబట్టి బిర్యానీ. సో నేను ఫుడ్ కలర్లో కొంచెం పసుపు కూడా వేసి దానికి పైన అంతా వేసాను అన్నమాట. సో అలా వేసిన తర్వాత మనకి కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలి. అక్కడక్కడ నెయ్యిగా వేసుకుంటే మనకి రైస్ అనేది చాలా కమ్మగా టేస్టీగా ఉంటుంది అన్నమాట. సో అలా వేసుకోవాలండి మనం నెయ్యి కూడా. మీకు అది కూడా మీకు ఇష్టం ఉంటే నేను వేసుకోండి నెయ్యి కూడా. అలా వేసుకున్న తర్వాత మనం ఉడికించుకున్న రైస్ వాటర్ ఉంటుంది కదండి, సో ఆ వాటర్ మనం తీసుకుని కొంచెం చివర, అంటే గిన్నెకి లోపల రైస్కి కుక్ అయ్యేటట్టు చివర వేసుకోవాలి, మధ్యలో అవి. అలా వేసుకుంటే మనకి కింద రైస్ అనేది మాడిపోకుండా ఆ వాటర్ అనేది సరిపోతుంది అనమాట. మనం మగ్గించుకుంటాం కదా ఇప్పుడు రైస్ని. సో మూత పెట్టేసి మనం ఇప్పుడు గిన్నె అయితే పెట్టేసుకోవాలండి దానిపైన వాటర్ అనేది. సో అలా 10 మినిట్స్ అయిపోయిన తర్వాత మనం మెల్లగా చల్లారిపోయాక చూసుకుంటే కనుక ఇలా మనకి పర్ఫెక్ట్ రైస్ అనేది ఉడికిపోతుంది అన్నమాట. చూసారా మనకి ఎంత పర్ఫెక్ట్ రైస్ అనేది రెడీ అయిపోయిందో, పలుకులు కింద ఎలా వచ్చిందో చూసారండి రైస్ అనేది. సో మనకి ఇలా వస్తే కనుక చాలా టేస్టీగా ఉన్నట్టు. అలాగే మీరు ఒకసారి చెక్ చేసుకోండి రైస్ అనేది ఉడికిందా లేదని. ఒకవేళ మీకు ఇన్ కేసు ఉడకకపోతే కనుక సేమ్ ఇప్పుడు రైస్ ఉడికించుకున్న వాటర్ అయితే ఏదైతే ఉందో అలానే కొంచెం వాటర్ తీసుకుని స్ప్రెడ్ చేసుకుని ఇంకో 10 మినిట్స్ పెట్టుకుంటే కనుక. సో ఇదండి ఈరోజు మన రెసిపీ అయితే. సో నాకైతే కామెంట్ చేయండి ఎలా వచ్చిందో ఏంటనేది. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. అంటిల్ దెన్ బై అండ్ సీ యూ ద నెక్స్ట్ వీడియో.